అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మే 14వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అవి శుభ పరిణామాలా అశుభ పరిణామాలా, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు అయితే లభించబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారికి శుభ సమయం అయితే ఉందో మొత్తం అయితే వీడియోలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, నరదిష్టి, నాగదోషం, పిల్లల మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గుప్త నిధుల గురించి చెప్పడం మా ప్రత్యేకత. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకే ఒక్కసారి నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారి యొక్క మనస్తత్వాన్ని మనం తెలుసుకున్నట్లయితే గనక ఎంతో తెలివికలవారు, అలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేయగలగ మనస్తత్వం కూడా కలవారు, ఎంతో కష్ట స్వభావులనైతే చెప్పుకోవచ్చు. వీరికి మాత్రం రేపటి రోజున సాయంత్రానికి పూర్తిగా వీరి జీవితంలో సరికొత్త ఒక టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది. రాత్రికి పెద్ద పెద్ద మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఉదయం నుంచి మీ పనుల్లో కొంత ఒత్తిడి, అనుకోని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను కాస్త సహనంతో ఓపికతో ఉండడం వల్ల మీరు చూయించే ఆత్మవిశ్వాసం, మనోధైర్యం మీ యొక్క నిర్ణయాలను, మీ యొక్క భవిష్యత్తును పూర్తిగా ప్రభావితం చేయబోతున్నాయి. రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత కొన్ని ముఖ్యమైన సంకేతాలు మీకు అనిపిస్తూ ఉంటాయి. ప్రతి చిన్న విషయం జరిగినా అది రాత్రి జరిగే పరిణామానికి తప్పకుండా దారితీస్తుంది. ముఖ్యంగా రాత్రి 8 గంటల నిమిషాల లోపు మీ యొక్క జీవితంలోకి ఒక వార్త అనేది రాబోతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సంకేతం, ఒక సందేశం కావచ్చు, ఒక పాత మిత్రుడు కూడా కావచ్చు, ఒక వార్త కావచ్చు, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి పూర్తిగా ఒక స్పష్టత అయితే మీకు రాబోతుంది. మీరు చేసే ప్రతి పనిని కూడా ఒక మానసిక స్థితి నుంచి చాలా ముఖ్యమైనది. మీరు ఈ వార్త తీసుకునే నిర్ణయం స్థితి గురించి రావచ్చు. రేపటి రోజున మీకు ఎన్నో అద్భుత ఫలితాలు కూడా చవిచూడబోతున్నాయి. మీరు జీవితంలో ఎదుర్కోబోయే ప్రతి ఒక్క సమస్యకు కూడా సరైన పరిష్కార మార్గం తప్పకుండా లభించి తీరుతుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గలవారు ఏ విధంగా అయితే వీరి యొక్క జీవితం మలుపు తిరగబోతుందనే విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే తప్పకుండా మీ మనసు అయితే ఒక్కసారిగా కలవరపడుతుంది. మీరు చేసే ప్రతి కష్టం ఎప్పటికీ వృధా కాదు. ఆలస్యమైనప్పటికీ కూడాను ఎన్నో మంచి శుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా ప్రయాణాల విషయంలో చాలా మంచిగా ఉంది కనుక చాలా శుభప్రదమైన దినం. పడమర దిక్కు ప్రయాణం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ యొక్క రాశి గల వారికి కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పని పూర్తయ్యే అవకాశాలు కూడా చాలా బాగా కనబడుతున్నాయి. ఒక వ్యక్తి యొక్క సహాయం ద్వారా, ఒక ఉద్యోగం ద్వారా, ఒక వ్యాపారం ద్వారా చిన్న చిన్న అవకాశాలు సైతం పెద్ద లాభాలుగా మారే అవకాశాలు చాలా బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. పాత పరిచయాలు మళ్ళీ మీకు ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. అంటే ఉదయం నుంచి కాస్త ఒత్తిడి ఉన్న పనులు కాస్త నెమ్మదిగా ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత కొన్ని శుభ సంకేతాలు కనబడతాయి. కానీ సరికొత్త ఆలోచనలు, మంచి మంచి పరిచయాలు కూడా ఏర్పడబోతాయి. సాధారణంగా సాయంత్రానికి అనుకూలమైన పరిణామాలు ప్రారంభమై రాత్రికి ఒక ముఖ్యమైన వార్త, ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక మెసేజ్ రూపంలో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా, తొందరపాటు నిర్ణయాలుగా ఎప్పుడూ ఉండకూడదు. చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడుగు వేయాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజు మీకు సాధారణమైన రోజైతే కాదు, మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సరికొత్త గొప్ప రోజనైతే చెప్పుకోవచ్చు. కాస్త సహనం పాటించడం ద్వారా మీ జీవితంలో ఎన్నో కొత్త మార్గాలు కూడా ఆలస్యమైనప్పటికీ కూడా శుభ పరిణామాలు తీసుకురాబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మాత్రం కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 4, 8, 10, 26. ఈ సంఖ్యలు మీకు ముఖ్యమైన పనుల్లో, తేదీల్లో నిర్ణయాలు ఉపయోగపడితే కనుక తప్పకుండా ఎన్నో మంచి శుభ ఫలితాలు మీ జీవితంలోకి ఎదురు కాబోతున్నాయి. శని ప్రభావం మీతో చాలా బలంగా పనిచేస్తుంది. మీకు కలిసి వచ్చే రంగులు నీలం, గోధుమ రంగు, అలాగే ఆకుపచ్చ రంగు అయితే చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఇటువంటి రంగులు గల దుస్తులు ధరించడం ద్వారా మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా అంతా పూర్తిగా తగ్గుతుంది. మీరు తప్పకుండా ఏదైనా కానీ చిన్న పర్స్ కానీ, చిన్న రుమాలు కానీ కూడా ఇటువంటి రంగుల్లో ఉన్నవి ఉపయోగించడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో తప్పకుండా వస్తాయని మీరు గ్రహించుకుని తీరాలి. రేపటి రోజున చాలా అనుకూలమైన రోజు అంతే చెప్పుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడాను రేపటి రోజున ఉదయం నుంచి రాత్రిలోపు మీ జీవితంలో ఎన్నో మంచి అవకాశాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. తప్పకుండా సాయంత్రం 8 గంటలకు మాత్రం
రాత్రి మీ జీవితంలో ఏదో ఒక సంతోషకరమైన పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇది సాధారణమైన వార్త అయితే కాదు. భవిష్యత్తును ప్రభావితం చేయబోయేంటి సరికొత్త మార్గం, అలాగే ముఖ్యమైన వార్త అని కూడా ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది. మిమ్మల్ని ఎంతో ఆనందాన్ని, ఆశ్చర్యానికి గురి చేయబోతుంది. ప్రధానంగా మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి ఒక శుభవార్త అయితే మీకు రాబోతుంది. ఆస్తి, భూమి కొనుగోలు ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి విషయం ఇప్పుడు సానుకూలంగా అయితే మారబోతుంది. ఈ ఒక్క ఫోన్ కాల్ ద్వారా, ఈ వార్త ద్వారా వచ్చే మీకు ఆస్తి వివాదాల్లో ఏదైనా ఒక భాగం వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే ఇల్లులు, స్థలాలు, పొలాలు ఇటువంటివి కూడా మీకు ఒక ఆస్తి యోగం కూడా మీకు ఒక శుభవార్త అయితే విన్న తర్వాత సరికొత్త పెద్ద నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఆ ఆస్తిని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ ఇంటిని ఎలా నిర్మించుకోవాలి, దాని పెట్టుబడుల కోసం ఏ విధమైన ఖర్చులు చేయాలనే ఆలోచనలు కూడా ప్రారంభమవుతాయి. మీ యొక్క భవిష్యత్తుకు మంచి స్థిరత్వానికి తగిన భద్రత కూడా బలమైన పునాదిగా ఏర్పడబోతుంది. ఈ యొక్క ఆనందంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు వెళ్ళడం చాలా మంచి విషయం అనేది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ యొక్క రాశిగల వారికి మాత్రం ఈరోజు రాత్రి 8 గంటల లోపు ఈ యొక్క వార్త మీ జీవితంలో స్థిరత్వాన్ని, సంతోషాన్ని తీసుకురాబోతుంది. ఒక మంచి వరంలాగా పనిచేయబోతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు, సహనానికి తగిన ప్రతిఫలం తప్పకుండా మీకు అడుగులు వేయబోతుంది. ఎన్నో శుభవార్తలు మీ జీవితంలో సరికొత్త దిశలోకి తీసుకుపోబోతున్నాయి. కానీ ఒక ఉద్యోగ రంగంలోనే మాత్రమే కాదు, ప్రతి ఒక్క రంగంలో కూడా ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉండేటువంటి ఈరోజు ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభ వెలుగులోకి రాబోతుంది. మీరు చేసిన ప్రతి పనికి కూడా పై అధికారులు గమనించే అవకాశాలు కూడా ఉంది. ప్రతి దానికి ఒక చిన్న ప్రశంసలు, ఒక కొత్త బాధ్యత కూడా, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కూడా రాబోతున్నాయి. ఎన్నో శుభ పరిణామాలు మీకు ఎదురవబోతున్నాయి. వ్యాపారం చేస్తున్న వారికి లాభదాయకమైన రోజని చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు పాత బకాయిలు వసూలు కాబోతున్నాయి. కొత్త కస్టమర్లు మీ యొక్క వ్యాపారానికి వృద్ధికి తోడ్పడబోతున్నారు. తప్పకుండా మీ వ్యాపార రంగం కూడా సరికొత్త మలుపు తిరగబోతుంది. ముఖ్యమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా రాత్రి వచ్చే ఒక శుభవార్త ద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బలపడే సూచనలు కూడా ఉన్నాయి. పొదుపును నియంత్రించుకోవడం చాలా మంచిది. ఖర్చులు చూసి చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో సమస్యలు అనేవి ఉండవు. ఆర్థికపరమైన సమస్యల ద్వారా ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది కనుక ముందుగానే మనం జాగ్రత్త పడడం ఎంతో అవసరం. ఇక ప్రేమలో ఉన్న వారికి ఎన్నో మంచి రోజు అంతే చెప్పుకోవచ్చు. అపార్థాలు తొలగిపోయి సరికొత్త పరిచయాలు కూడా మీ జీవితంలోకి మార్పును తీసుకురాబోతున్నాయి. రేపటి రోజున చదువులో మంచి ఫలితాలు కూడా సాధించబోతున్నారు. విద్యార్థులకు, విద్యారంగం వారికి కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో కూడా చాలా మంచి సహాయపడుతుంది. రేపటి రోజున మీకు ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంటుంది. కాస్త మానసిక ఒత్తిడిని గురైనప్పటికీ కూడాను ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి తీసుకోవడం చాలా సరైన మార్గం. ఆహారం, నిద్ర ఇవన్నీ సరైన సమయానికి మీరు తీసుకోవడం ద్వారా ఎంతో ప్రశాంతమైనగా శరీరం కూడా మీకు సహకరిస్తుంది. యోగా, ధ్యానం వంటివి చేసుకోవడం, ఆధ్యాత్మిక పరంగా ఇటువంటివన్నీ అలవరుచుకోవడం ద్వారా మీకు చక్కని జీవితాన్ని కొనసాగించవచ్చు. ధ్యానం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. విశ్రాంతి తప్పకుండా తీసుకోవాలి. సరిపడినంత నీరు, ప్రతిరోజు నిద్ర ఇవన్నీ కూడా చాలా ముఖ్యమని అయితే మీరు గమనించుకొని తీరాలి. మీకు ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ దిక్కు లేదా పడమర దిక్కు ప్రయాణాలు ఎన్నో శుభ ఫలితాలు మీకు జీవితంలోకి చోటు చేసుకోబోతున్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది కనుక భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీ యొక్క మాట తీరు, ప్రవర్తన ఇతరులపై చాలా ప్రభావితంగా మారబోతుంది. ఒక పూర్తిగా పాజిటివ్ రోజు అయినైతే చెప్పుకోవచ్చు. ఉద్యోగం నుండి కుటుంబం వరకు కూడా అన్ని సంబంధాల ప్రతి ఒక్క రంగంలో మంచి మరుపు అయితే తప్పకుండా మీకు రాబోతుంది. రేపటి రోజున మీకు శని ప్రభావం, ముఖ్యంగా శనిదేవుని యొక్క ఆరాధన చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. రేపటి రోజున గురుదేవుని యొక్క కృప కూడా మీకు చాలా ఆనందకరంగా మంచి శుభ ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. కష్టానికి తగిన ప్రతిఫలాలు కూడా మీకు లభించబోతున్నాయి. మీ కష్టానికి తగిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. దైవారాధన చేసుకోవడం ద్వారా, అలాగే దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం ద్వారా బాబా వారి ఆశీర్వాదం మీకు ఎంతో రక్షణ, శాంతిని ఇస్తూ ఉంటాయి. తప్పకుండా దైవారాధన మీకు రెట్టింపు శుభ ఫలితాలు కూడా ఇవ్వబోతున్నాయి. ఈ రోజున మాత్రం మీరు శనిదేవుని యొక్క ఫోటో లేదా విగ్రహం ముందు తప్పకుండా మీరు నూనె దీపారాధన వేసుకొని శనీశ్వరాయన మహా అనే మంత్రాన్ని తప్పకుండా 11 సార్లు, 21 సార్లు మీరు జపిస్తూ ఉన్నట్టే ఎవరికైనా పేదవారికి దానం చేయడం అలాగే ఎంతో మేలు ఫలితాలను కూడా మీకు ఇస్తాయి. అలాగే పసుపు రంగు పువ్వులు సమర్పించి తప్పకుండా ఓం గురుదేవాయ నమః అనే మంత్రాన్ని కూడా మీరు జపించడం చాలా ముఖ్యంగా, చాలా పరిహారాలు పాటించడం చాలా మంచిది. సాయంత్రం సమయంలో నల్ల నువ్వుల దీపం వెలిగించడం ద్వారా, దీపం ముందు కూర్చొని శని భగవాన్ని వేడుకోవడం ద్వారా మీ మనసులోని కోరికలు బలంగా, దృఢంగా అయితే ఉంటాయి, తప్పకుండా నెరవేరుతాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.